RTI Live News. Ask for right. దాచపల్లిలో వారం రోజుల క్రితం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక మహిళను బలవంతంగా లోబర్చుకొని అత్యాచారం చేసిన విషయమై ఈరోజు మహిళా సంఘం వారు జిల్లా ఎస్పీ గారిని కలిసి కేసు పురోగతిపై మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు నిందితుని ఇప్పటికే కేవీఆర్లో ఉంచామని ఇప్పటికే తెలిపారు. మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ విచారణ పేరుతో ఇప్పటికే వారం రోజులు గడిచాయని, ఇలాగే సాగదీసి రాజీ చేసి నిందితుడిని కాపాడాలని పోలీసు వారు ప్రయత్నిస్తున్నట్లు మాకు అనిపిస్తుందని వారు పేర్కొన్నారు. ఒకవైపు విచారణ సాగుతుందని చెబుతూనే ఇంకోవైపు నిందితుడు మహిళతో రాజీకి పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాడనే విషయం మాకు తెలిసిందని అన్నారు. రక్షించాల్సిన పోలీసులే ఇలా ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేసి బలాత్కారాలు చేస్తుంటే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉన్నట్లు అని ప్రశ్నించారు. కంప్లైంట్ ఇవ్వగానే అతన్ని వెంటనే వీఆర్లో పెట్టడం అయితే జరిగింది. డిఎస్పీ గారు నన్ను పిలిపించి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామా అని చెప్పేసి జరిగింది మొత్తం తెలుసుకున్నారు. ఇప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం నేను ఎస్పీ గారి దగ్గరికి వస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందమ్మా, జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నేను ఐదుగా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, జరిగిన తర్వాత తప్పకుండా ఇస్తానని చెప్పేసి చెప్పారు. ఎఫ్ఐఆర్ వారం రోజుల నుంచి తిరగడం అయితే జరుగుతుంది. దాచేపల్లి ఘటన అనేది మాకు మహిళా సంఘంగా టీవైఎఫ్ఐగా ఆంజనేయ రాజు గారు మాకు తెలియజేశారు. తెలియజేసిన తర్వాత నేను అమ్మాయితో మాట్లాడటం అనేది జరిగింది. మాట్లాడిన తర్వాత ఇట్లా పోలీస్ స్టేషన్లో మా ఆయన ఒక కేసు విషయంలో అరెస్ట్ చేస్తే మాట్లాడటానికి వెళ్ళానండి అని చెప్పి ఆ రకంగా చెప్పటం అనేది జరిగింది. అయితే మీ ఆయన్ని విడుదల చేయాలంటే శారీరకంగా మానసికంగా నా విషయం లోపరుచుకోవాలనే ఉద్దేశంతో ఆ రకంగా లోపరుచుకుని ఆ రకంగా అమ్మాయికి అన్యాయం చేయటం అనేది మహిళా సంఘంగా ఖండిస్తున్నాము. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి కేసుని తీసుకోకుండా ఏదో ఒక మాయ చేసి మసిమిసి మారేడుకాయ చేయాలనే ఉద్దేశంతో పోలీసులందరూ కూడా కానిస్టేబుల్ని కాపాడాలనే ఉద్దేశంతో అట్లా పెట్టామని చెబుతున్నారు. కానీ ఆ అమ్మాయికి సరైన న్యాయం జరగాలనే దాంతో మహిళా సంఘంగా ఇవాళ ఎస్పీ ఆఫీస్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఆ రకంగా రక్షణ అనేది పోలీస్ స్టేషన్లో ఉంటుంది, కానీ మరి భక్షించే వాళ్ళుగా ఉంటారు పోలీసులే అని చెప్పి మేము రాయటం కూడా పిటిషన్లో జరిగింది. అందుకని ఆ రకంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇప్పుడు మేము అడిగిన డిమాండ్స్లో ఏంటంటే కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ మాకు ఇవ్వాలని చెప్పి అమ్మాయికి ఇవ్వాలని చెప్పి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాం.